హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టాక్స్. మరి విజయ్ దేవరకొండ బర్త్‌డే సందర్భంగా 2 అప్డేట్స్ అయితే వచ్చాయి. అయితే చూసిన తర్వాత ఇంతకు ముందు వరకు ఏదేదో స్టోరీలు చూసేవాడు. ఏదేదో కొత్తగా చెయ్యాలి అని చెప్పి ఎక్కడో తేడా కొట్టేసేదనమాట. సో, ఆఫ్‌కోర్స్ కొత్తగా ఏమి ఉండేది కాదు. చాలా చెత్తగా ఉండేదనమాట. సో, చాలా ఉన్నాయి. వరల్డ్ ఫేమస్ లవర్ అని చెప్పి, మొన్నొచ్చిన ఫ్యామిలీ స్టార్ అని చెప్పి పెద్ద పెద్దవే ఉన్నాయి లిస్ట్. అలాంటిది ఇప్పుడు రీసెంట్‌గా ఒక కొత్త కొత్త డైరెక్టర్స్‌తో చేస్తున్నాడు. అది కూడా యంగ్ డైరెక్టర్స్ అనమాట. రీసెంట్‌గా అయితే దీనికి సంబంధించిన ఒక లుక్ అయితే బయటకొచ్చిందనమాట. సో, ఇదేంటంటే ఇదేంటంటే ఒక కాన్సెప్ట్ పోస్టర్ అనమాట. సో, కాన్సెప్ట్ పోస్టర్ మనం కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఎదురుగుండా ఒక ఋషి ఫోటో ఉందనమాట. సో, ఒక సన్యాసి ఫోటో ఉంది. సో, దానికి ముందు మన కొండన్న ఏంటంటే సేమ్ గెటప్‌లో కూర్చొని ఒక అఘోరా టైప్‌లో కూర్చొని సో, ఉన్నాడు. మేబీ ఇలాంటి కాన్సెప్ట్ మనం ఇంతకు ముందు వరకు చూడలేదు గైస్. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ ఇలా స్టోరీలు చూసాం గానీ, బట్ హీరోనే కంప్లీట్‌గా అలా ఇన్వాల్వ్ అయ్యేది మనం బాలకృష్ణ గారి దగ్గర చూసాం. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నామనమాట. సో, మేబీ ఇది కొంచెం కొత్తగా ఉండే స్టోరీ అని చెప్పి మూవీ అనౌన్స్ చేసిన రోజు నుంచి అయితే వాళ్ళు చెప్తూనే వస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎప్పుడో ఒక 400 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ. సో, కంప్లీట్‌గా ఒక మైథలాజికల్ ఫిల్మ్ అని చెప్పి కూడా చాలా మందయితే చెప్తున్నారనమాట. ఇదిలా ఉండగా దీనికన్నా ముందొచ్చే మన 'కింగ్డమ్' సినిమా. అది కూడా ఒక మంచి అంచనాలతోనే వస్తుంది. 'గౌతమ్ తిన్ననూరి' సో, మన 'నాగవంశి' అయితే స్టార్టింగ్ నుంచి ఎలివేషన్స్ ఇస్తున్నాడు. మరో 'కేజీఎఫ్‌లా ఉంటుంది' అని చెప్పి. సో, మరి చూడాలి. సో, అది కూడా మంచి ఎక్స్‌పెక్టేషన్సే వస్తున్నాయి. రీసెంట్‌గా వచ్చిన సాంగ్ కూడా మంచిగానే పెట్టిందనమాట. రికార్డ్స్ అయన్నీ కూడా. ఇప్పుడు దీనికి సంబంధించి 'రాహుల్ శంకరుత్యాన్' మనకి 'శ్యామ్ సింగరాయ్' అనే సినిమా తీశాడు గదా! ఆ డైరెక్టర్ అయితే ఈ సినిమా అయితే తీస్తున్నాడనమాట. 'మైత్రి మూవీ మేకర్స్' అయితే దీనికి ఆల్‌మోస్ట్ 150-200 కోట్ల బడ్జెట్ అయితే పెడుతున్నారనమాట. పాన్ ఇండియా రిలీజ్ అది కూడా. తర్వాత ఇంక కంప్లీట్‌గా కొత్త డైరెక్టర్ గైస్. ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా తీయలేదు. 'రామ్ కోలా' అని చెప్పి మన ఎస్‌విసి మన 'దిల్ రాజు' గారైతే నిర్మిస్తున్నారనమాట. సో, ఇలాంటి ఒక 3 ఫెంటాస్టిక్ స్టోరీలతో అయితే మన కొండన్న రాబోతున్నాడు. కొంచెం గట్టిగా ప్రిపేర్ అయ్యాడు. 'లైగర్' ఎఫెక్ట్ ఎక్కడో కొట్టింది. ఆఫ్‌కోర్స్ ఈ చిన్న చిన్న సినిమాలొచ్చినా సరే, ఇంక ఇది నా రేంజ్ కాదు. ఇంకో కొంచెం దాటాలి. సో, స్టోరీలు ఇయన్నీ కూడా రిస్కులు చేయాలి అని చెప్పి మెంటల్‌గా ఫిక్స్ అయ్యి మరి దిగాడేమో మరి అలా అనిపిస్తుందనమాట. 3 ప్రాజెక్ట్‌లు, 3 యూనిక్ డైరెక్టర్లు గైస్. ఖచ్చితంగా మంచి ఔట్‌పుట్ వస్తదని చెప్పి అందరూ నమ్ముతున్నారు. వితిన్ 2-3 ఇయర్స్‌లో కొండన్ స్టేటస్ అయితే పెరిగే ఛాన్స్ ఉందనమాట. సో, ఆఫ్‌కోర్స్ అతనికి ఆ పొటెన్షియల్ ఉంది. ఆ యాక్టింగ్ అనేది డెలివర్ చేయగలడు కాబట్టి చూడాలి. మరి ఎలాంటి సినిమాలొస్తున్నాయి ఏంటి అని చెప్పి. సో, మీకేమనిపించిందో ఒకసారి కింద కామెంట్స్‌లో చెప్పండి గైస్. థాంక్ యూ.